కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుల వరకు అవకాశం ఇస్తుందని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తెలిపారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రాజెక్టుల పేరు మీద కోట్లు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో అన్ని సీట్లు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అయితే మాత్రం ఇప్పటికే కొన్ని టికెట్స్ని డిక్లేర్ చేసింది. అయితే మహబూబాబాద్ నుంచి ఈ బలరాం నాయక్ని టికెట్ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసింది. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఏ విధంగా చూస్తారు? మా ముఖ్యమంత్రి గారు మాకు ముందుకు తీసుకెళ్లి నడిపించినందుకు వారికి ధన్యవాదాలు. ఆల్ మంత్రులకు కూడా ధన్యవాదాలు. మనం రాజకీయాలు అనగానే చాలా మంది కుటుంబ నేపథ్యం నుంచి కూడా వస్తూ ఉంటారు కదా. మీరు ఒక కానిస్టేబుల్ జాబ్ని వదిలిపెట్టి అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? కానిస్టేబుల్ కాదమ్మా, కానిస్టేబుల్ తర్వాత నేను అసెంబ్లీలో జాబ్ చేశాను. అసెంబ్లీలో జాబ్ చేసినప్పుడు నేను అసెంబ్లీలో పెన్షన్ కూడా తీసుకున్నాను. కానిస్టేబుల్గా కొద్ది రోజులు చేశాను. అసెంబ్లీలో నేను చేసి అసెంబ్లీలో 22 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. అక్కడ వైస్ ప్రెసిడెంట్ కూడా అసెంబ్లీలో చేశాను, సెక్రటరియట్ అసెంబ్లీకి. అందులో అప్పుడు మా కుటుంబంలో ఉన్న మా చిన్నాయన గారు ఉండే, జగన్ నాయక్ గారు, అలాగనే రాగ్యా నాయక్ గారు ఉండే, మా కుటుంబ సభ్యులు కూడా రాజకీయంలో ఉండే కాబట్టి నేను రాజకీయంలో రావాల్సి వచ్చింది. మా బంజారాల్లో కానీ, ట్రైబల్స్ కానీ, ఆదివాసులు, ఎస్టీ, ఎస్సీ, బడుగు బలైన వర్గాలతోని పాటు పనిచేస్తే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ ఏంబడి నేను రాజకీయంలో రావడం జరిగింది. బలరాం నాయక్ గారు, మనం చూస్తే సాధారణంగా ఈ ఎస్టీకి సంబంధించినటువంటి వర్గంలో నుంచి రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఉంటుంటారు. మీకు కాంగ్రెస్ నమ్మి గతంలోనూ మీరు ఎంపీగా పోటీ చేశారు, కేంద్ర మంత్రిగా కూడా చేశారు కాబట్టి ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు డెవలప్ చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ చూడండి, మీరు సాఫ్ట్వేర్ తీసుకొస్తే ఇవాళ ఎంతమంది మన భారతదేశంలో ఎంతమంది ఇతర దేశాలకు వెళ్ళారు. అదే రాజీవ్ గాంధీ ఒకళ్ళ తీసుకురాకపోతే ఇది జరిగేదా? మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు ఎలాంటి అనుబంధాలు ఉన్నాయి అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ మెమరీస్ ఏంటి? చాలా యంగ్ అండ్ డైనమిక్గా కనిపిస్తున్నారు. ఇది ఎప్పుడు తీసుకున్నటువంటి విషయం? దాదాపుగా నేను ఎంపీగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు అన్ని తెలంగాణలో ఉన్న ఎస్టీ ఎస్సీలకు వెనుక చూడండి, వారు రెడ్డి నాయక్ గారు ఉన్నారు. ఇక్కడ సోనియా గాంధీ గారు మాకు తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ తల్లి మాతోని దిగి మాకు ఫోటో దిగింది. ఆ రోజుల్లో స్పీకర్ కూడా మీనాకుమారి గారు ఉన్నారు. మీనాకుమారి గారు కూడా స్పీకర్గా ఉన్నారు. కాబట్టి ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చాలా దగ్గర తీసేది సోనియా గాంధీ గారు. కాబట్టి మా వర్గానితోని ఆఫ్టర్ ఇండిపెండెంట్ తర్వాత ఏ బంజారా సోదరులకు ఇంతవరకు కూడా నేను మంత్రి ఇయ్యలేదని నన్ను గుర్తించి మంత్రి కూడా ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా సోనియా గాంధీ గారు. ఇవాళ కూడా బంజారా సోదరులు కూడా ఒక తాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారంటే ఆ రోజుల్లో 77లో ఎస్టీల కలిపింది. ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు ఇవాళ అయినరంటే వీళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ గారు చేసిన పుణ్యం. తర్వాత ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు బంజారాకి సంబంధించినటువంటి భవన నిర్మాణాలు చేపడతామని ఎన్నో మాటలు ఇచ్చింది. అదేవిధంగా బంజారాస్కి సంబంధించి చాలా అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి బంజారాస్ సంఘాలు అనేది వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళ గోడును కూడా వెళ్ళబెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక బంజారాకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఎంపీగా పోటీ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి అనేది న్యాయం చేయాలనుకుంటున్నారు? వాళ్ళంటి సమస్యలను ఏవి మీరు గుర్తించారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఏమి చేయలే. 2 సార్లు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇంతవరకు లేదు, డిఎస్సి అనేది ఇంతవరకు లేదు, ఐటీడీఎల్ అన్నీ మూతపడిపోయినాయి. కాబట్టి బంజారా సోదరులు కాకుండా ఎస్టీ ఎస్సీలకు కూడా ఏమీ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తానో వెళ్ళలేదు, ఎల్కేజీ టు పీజీ అనేది ఏమి ఇవ్వలేదు. ఇలాంటివి కూడా ఏది వాళ్ళు వాగ్దానం చేసినా ఆ వాగ్దానాలంతా కూడా బుట్టలో వేశారు తప్ప ఆయన చేసింది ఏం లేదు. కాకపోతే కాళేశ్వరం ఇవన్నీ గట్టి కూడా వాళ్ళ కరప్షన్ కొరకు చేసుకున్నారు తప్ప ఈ బలహీన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో బలహీన కుటుంబాలకు ఏది కూడా ఏ జాతి అయినా పర్వాలేదు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలకు డెఫినెట్గా గుర్తిస్తుంది. గుర్తించి తప్పకుండా ఎన్నడన ఒకనాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరెవరికి టికెట్ రాలేదో, ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో ఇవాళ చూడండి. ఇవాళ చిన్నారెడ్డి గారికి కానివ్వండి, నాతోటి స్నేహితుడు మాతోని కొలికి రాజయ్య గారు కానివ్వండి, దాంతో పాటు నాతో తిరిగిన నెహ్రూ గారు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఒకటి ఎక్కడక్కడ చేస్తూనే ఉంటారు. తప్పకుండా ఇక మిగతా వాళ్ళు ఉన్నోళ్ళకు కూడా
తప్పకుండా సీఎం గారు గుర్తిస్తారు. మా స్నేహితులకు, మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకు కానీ అదర్ కమ్యూనిటీలో ఉన్నా కానీ తప్పకుండా గుర్తించి వాళ్లకు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాంటి ముఖ్యమంత్రి కాదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు కానీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ తప్పకుండా గుర్తించి వాళ్లకు గుర్తింపు తీసుకొస్తారని భావిస్తున్నాను. అయితే ఎంపీ టికెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. కేవలము అభివృద్ధి పనుల మీద కోట్లాది రూపాయలు దోచుకున్నారు, దండుకున్నారు. అంతేకాని మహబూబాబాద్కి సంబంధించిన ఎక్కడ డెవలప్మెంట్ లేదు. గతంలో ఎంపీగా చేసిన టైంలోనే చేయాల్సినటువంటి డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా నిరుద్యోగుల మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ పార్లమెంట్ అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహబూబాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్కి ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉంది. అత్యధిక మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతున్నామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, హైదరాబాద్.